పెట్టాం డాన్స్ చేసుకుంటూ రావడానికి. మళ్ళీ పెట్టమంటారా? నేను కూచిపూడి నేర్చుకొని వచ్చిన. కూచిపూడిలోనే చేయాలా, హైదరాబాద్లో కూడా చేయొచ్చా? కూచిపూడిలోనే చేయాలి. ఓకే, ఇప్పుడు చేస్తావా? మీరు చూస్తారా? ఓకే అయితే సో ఇప్పుడు మీరు రూమర్స్ బాగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు కదా. నేనా? సో ఇప్పుడు ఒక రూమర్ స్ప్రెడ్ చేయాలి జయకృష్ణ గురించి. జయకృష్ణ నేను ఇప్పుడే కలిసానండి, ఇందాకే ఫోటో అడిగితే ఇవ్వలేదు, అదే రూమర్. ఇంకా జయకృష్ణ ఇప్పుడే కలిసారండి, ఫోటో అడిగినా కూడా ఇవ్వలేదు, ఇప్పుడే పరిచయం నాకు. మైక్ వాల్యూమ్ పెంచండి అయ్యా కొంచెం, ఆయనకు వినబడట్లేదండి. బాబు నీ చెవిలో ఎయిర్పాడ్స్ ఉన్నట్టున్నాయి, తీసే తొందరగా. సో ఆ ఫోటో ఇవ్వలేదన్న రూమర్ మాత్రమే స్ప్రెడ్ చేయాలని అనుకుంటున్నాను. నాకు ఇప్పుడే పరిచయం, అదే అడిగా. ఏమైనా సరే లేదు అన్న నా ఫోన్లోకి ఏం దిగి నాకు పంపంటాడు. అట్లా ఫోటో అడిగితే ఎట్లా అండి, మరి దారుణం. మీరు అడుగుతారా క్వశ్చన్స్? పోనే ఒక మైక్ ఇవ్వండి, ఏమన్నా అడుగుతారా మీరు? అన్న మీరు ఆదిత్య హాసన్ వాళ్ళ తమ్ముడా? ఏడుంది మైక్? నిన్నే అవునన్నా. నిజంగా ఆదిత్య హాసన్ వాళ్ళ పిన్ని తమ్ముడా? కూతురా, పిన్ని కొడుకానా? ఎవరి చేతిలో ఉంది మైక్? ఆ కొంపతీసి ఆదిత్య హాసన్ గారి చేతిలోనే ఉందండి మైక్. విష్ణు వాడి కింద వెళ్ళండి ఫస్ట్. విష్ణు గారు మీరు రండి పైకి, రావాల్సింది. అక్కడ ఉండి కమెంట్ చేయడం కదా. లడ్డు పెళ్ళి. టీ షర్ట్ మీద షర్ట్ వేసారంటే హీరో నడుచుకుంటూ వేదిక మీదకి వస్తున్నారు. క్యారవెన్లో ఏం జరిగింది మాకు తెలియాలి. ఏంటి క్యారవెన్లో ఏం జరిగింది మాకు తెలియాలి. అది ఇప్పుడే ప్రసాద్ గారు ఏదో లీక్ చేశారు. నేను ఎప్పుడు చెప్పానండి? సారీ, అలా చెప్పకూడదా మైక్లో? క్యారవాన్లో ఏం జరగదండి. తను అంటే ఈ సినిమా మనం ఒక 15 months చేసాము. ఒక 3 సిరీస్లు రాసాను మా క్యారవాన్లో కూర్చొని, యూట్యూబ్ సిరీస్లో. ఇప్పుడు అందులో మీరు నటిస్తున్నారా? ఆయన నటిస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఆయన రూమర్ స్ప్రెడ్ చేశారు కదా, మీరు కూడా ఆయన గురించి ఒక రూమర్ స్ప్రెడ్ చేయాలి అర్జెంటుగా, తొందరగా. మనం ఫ్రెండ్స్ మామ. బెహ్రా ఏ పనికైనా టైంకి వస్తాడు. ఏ పనికి వచ్చారు? ఏ పని, ఎలాంటి పనికైనా. ఎలాంటి పనికైనా. ఓకే, మీరు పనికి వస్తారు అని చెప్తున్నారు ఆయన. డిసిప్లిన్ ఎక్కువ. వెరీ నైస్. సో ఈయన గురించి, ఈయన సినిమా చూశారు కదా మీరు, కొంచెం తినొచ్చు కదండి మీరు. హలో అండి, గీత. థ్యాంక్ యూ సో మచ్, మిమ్మల్ని చూసా. రూమర్ అండి, జయకృష్ణ నెక్స్ట్ వాళ్ళ ఇద్దరి రూమ్మేట్తోని లీడ్ లాగా పనిచేస్తున్నాడు. వాళ్ళిద్దరు ఆదిత్య ఇంకా విజయ్ వాళ్ళ రూమ్మేట్ తోని సినిమాలో లీడ్ లాగా పనిచేస్తున్నాడు. అన్నేదో చెప్తుండే. ఏ అన్నా తీసుకొని అంటున్నారా, తీసుకుంటా అంటున్నారా? ఆయనకి ఎంత క్రేజ్ వచ్చిందండి, మామూలు క్రేజ్ అసలు. వీళ్ళిద్దరు రూమ్మేట్ అండి, ఇక్కడ లేరు. ఓ వీళ్ళిద్దరు రూమ్మేట్లా? వీళ్ళతో కాదా? ఓ కొంచెం నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఎవరు వాళ్ళిద్దరు రూమ్మేట్స్? అది రూమర్, అది మొత్తం చెప్పొద్దు. ఓకే, మేము ఆడియన్స్కి ఇద్దాం అనుకుంటున్నాం. ఆడియన్స్ పోల్లో క్వశ్చన్స్ లాగా ఆడియన్స్కి ఇస్తున్నాము, ఆన్సర్స్ కాదు క్వశ్చన్స్. ఎవరైనా వీళ్ళు ముగ్గురిని ప్రశ్నలు అడగాలి అనుకుంటే ఒకసారి మీ హ్యాండ్ రేస్ చేయండి. ఓ మైక్ ఇవ్వండి. మీరు సినిమా ఎప్పుడు చేస్తున్నాం అనగానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వచ్చింది ఇక్కడ. జయకృష్ణ అన్న సినిమా ఎప్పుడు చేస్తున్నాం? ఇప్పుడైతే ఆడిషన్స్ ఇస్తున్నా, తీసుకుంటే చేసేస్తా. హీరో ఎంత పే చేశారు? లేదు నేను అయ్యా. ఎంత పే చేశారు? థ్యాంక్స్. నెక్స్ట్ క్వశ్చన్ అడుగమ్మా, అడుగు అక్కడ నుంచి. లడ్డు మామ మీ గర్ల్ ఫ్రెండ్ దొరికింది, సెల్లార్లో పెట్టేసి వచ్చిన. గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటుందో చూడాలంటే మీరు సెల్లార్లోకి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడగండి అక్కడ నుంచి. లడ్డు మామ పెళ్ళి ఎప్పుడు? సెల్లార్లో తెలియదేమో, కోవిడ్లోనే నా పెళ్ళి అయిపోయింది. కోవిడ్లోనే పెళ్ళి అయిపోయిందా? ఓకే, కోవిడ్లోనే ఆయన పెళ్ళి అయిపోయింది. సాయిరామ్. ఓకే, నెక్స్ట్. ఇంకా మ్యాడ్ 3 ఎప్పుడు అంట? యాక్చువల్లీ మ్యాడ్ 3 షూట్ చేస్తున్నామండి. ఈ ట్రైలర్ ఈవెంట్ తర్వాత మేబీ ఒక పోస్ట్ మీరు చూడొచ్చు ఆన్లైన్లో. వా, మ్యాడ్ 3లో అన్నా లవర్ ఉంటుందా మీకు అని అడుగుతున్నారు. అమ్మ నా జీవితం ఖరాబ్ చేస్తారు కదా మీరు. నెక్స్ట్ ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చినా కూడా ప్రశ్నలు అడగట్లేదేంటి? ప్రశ్నలు అడగండి, కమెంట్స్ కాదు. ఎగ్జాక్ట్లీ, ర్యాగింగ్ చేస్తున్నారు మీరు, అసలు రోస్ట్ చేస్తున్నారు లిటరలీ. ఏది ఇంకా మైక్ వచ్చింది, మైక్ వస్తే కానీ క్వశ్చన్స్ అడగనంటున్నారు అక్కడ కొంతమంది.
ఈ మూవీ ఎందుకు చూడాలా? ఈ మూవీ ఎందుకు చూడాలి అని ఆయన అడిగారు. మేము అప్పటి నుంచి నేను ఇద్దరం మాట్లాడుతున్నాం. ఎవరో ఒకళ్ళు చెప్పండి మీ ముగ్గురులో. కామెడీ ఉందని. కామెడీ ఉందని అంత హారబుల్ కాదు, అంత సీరియస్గా చెప్తున్నారేంటి కామెడీ ఉందని విషయాన్ని కూడా? చూడండి అందరు బాగుంటుంది. ఎలా మాట్లాడాలి? మధు అంకుల్లా మాట్లాడాలంట. బేటే అలా అందరు ఎట్లున్నారు మేడం? కాదు, ఈ సినిమా ఎందుకు చూడాలి అని ఆయన అడిగారు. ఎదురుగానే ఉన్నారు, మీరు చెప్పండి. మీరు కూడా ఎదురుగానే ఉన్నారు. హీరోయిన్తో గొడవ పడడం కాదు, ప్రశ్నకు ఆన్సర్లు కూడా చేయాలి మీరు. మీరు నవ్వుకో మేడం. ఈ సినిమా చూడాలండి. జయకృష్ణ నెక్స్ట్ సినిమా ఎప్పుడు అంట మేడం? చెప్పారు కదా, ఆడిషన్స్ ఇస్తారు, వెంటనే సినిమా వస్తుందని చెప్పారు. వెయిటింగ్ సార్, లిటిల్ ఆర్ట్స్ నుంచి వెయిటింగ్ మేము మస్తు. థ్యాంక్స్ బ్రో. అడగండి, అక్కడ ఇవ్వండి, అడుగుతారు మైక్. ఎవరో ఒకళ్ళకి ఇవ్వండి, లేదు మీరే అడగండి మైక్ పట్టుకున్న వాళ్ళు. ఇవాళ ఓకే. ఎక్కడి నుంచి వచ్చింది వాయిస్? మేము రాగమయూర్కి ఇద్దాం అనుకుంటున్నాం మేము మైక్. సో మేము ప్రసాద్ బెహ్రా గారికి సంబంధించిన ఏదైనా ఒక సీక్రెట్ చెప్పాలి. రాగ్ మయూర్ అంటే రాడు, మెయిన్ హీరో. మెయిన్ హీరో అని పిలిస్తేనే వస్తుంది. అదేంటి మీరు మెయిన్ హీరో అన్నారు కాదా? ఎవరు మెయిన్ హీరో? ఈ సినిమాలో మెయిన్ హీరో ఎవరు? రాగ్మయూర్ గారు అండి. రాగ్మయూర్ గారు. మరి ప్రియదర్శి గారు? ఫ్రంట్ క్యారెక్టర్. మేమందరం ఫ్రెండ్స్ అండ్ రాగ్. మీరందరూ ఫ్రెండ్స్, ఓన్లీ రాగ్మయూర్ గారు. మెయిన్ హీరో రాగ్మయూర్ గారికి మైక్ ఇవ్వండి. ఏంటి అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారా ఆయనకి? బెంగళూరు స్టారా? మాకు చెప్పరా రాగ్ రాగ్మయూర్ గారు. ఏంటిది రాగ్మయూర్ గారు? రండి రాగ్మయూర్ గారు. నీకు బౌన్సర్స్ ఉండాలా మామ? అదా ఆయన చాలా స్పెషల్ గా ఎంబ్రాయిడింగ్ చేయించుకుని మరి వచ్చా డ్రెస్ మీద. ఏం చేయించుకొని? ఎంబ్రాయిడింగ్ ఏదో అంటారు కదా, బాగుంది మామ. ఎంబ్రాయిడరీ అంటారు. తెలీదు మామ, చదువుకోలేదు నేను. ఈ సినిమాలో మెయిన్ హీరో ఎవరు? నువ్వే చెప్పరా. నేనే అండి. మరి ప్రియదర్శి గారు? ఆయన మెయిన్ ఈస్ట్ హీరో. మెయిన్ ఈస్ట్ హీరోనా? మీరు వెస్ట్ హీరోనా? మెయిన్ ఈస్ట్. ఓహో బాబోయ్. ఓకే, మరి ఆయన? ఈయన మెయినర్. మైనరా? మెయిన్ ఈస్ట్. ఒక్కసారి మీరు స్లో క్లాప్స్ కొట్టాల్సిందే ఆయనకి. స్పీడ్గానే కొట్టారే, చాలా అద్భుతంగా ఉండింది. ఓకే, ఇప్పుడు ఆయన మీద మీరు రూమర్స్ స్ప్రెడ్ చేయాలి, ఏదో ఒకటి చెప్పాలి, మాకు తెలియాలి. అసలు ఇప్పటి వరకు ఇంతమందిని పిలిచాను, ఏదైనా మసాలా? ప్రసాద్ గారి మీద రూమర్స్. ఎందుకు? మసాలా అవన్నీ అడుగుతున్నారు, అవన్నీ ఎవరు? నువ్వు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేవు ఇప్పుడు. అవసరం లేదు, మాకు మసాలానే కావాలి. రూమర్ గురించి రూమర్ స్ప్రెడ్ చేయమని అడుగుతున్నారు. ఒక నిమిషం, మీరు ఈ లోపు ఆలోచించి రూమర్ స్ప్రెడ్ చేయండి. ట్రైలర్కి ఇంకా హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది, అప్పటి వరకు ఎంగేజ్ చేయండి. ఎవరు చెప్పారు ఇప్పుడు ఆ విషయం? విష్ణు. ఓకే, ఇప్పుడే మాకు ఒక అందిన వార్త ఏమై ఉంటుంది చెప్పండి మీరు. గెస్. ట్రైలర్ ఒక 1 అవర్ లేట్ అవుతుందండి. పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్ ఈజ్ ఆన్ us. ఎస్. సో మీరు అది తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు మనం వీళ్ళ స్పీచెస్ విందాం. దానికోసం మీరందరూ మళ్ళీ నేను ఒక స్పెషల్ ఎంట్రీతో పిలుస్తాను కాబట్టి మీ మైక్స్ అలా లహరికి ఇచ్చేస్తూ వెళ్ళి, ట్రైలర్ రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి